ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. కీర్తనల గ్రంథము 38వ కీర్తన 9వ చరణం. లార్డ్, ఆల్ మై డిజైర్ ఈజ్ బిఫోర్ యూ, మై గ్రోనింగ్ ఈజ్ నాట్ హిడెన్ ఫ్రమ్ యూ. సామ్స్ చాప్టర్ 38 వర్స్ 9. ఈ రోజుకు గాను మహోన్నతుడైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నేరుగా నీకే చెబుతున్న విషయం ఏంటో తెలుసా? ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు అని. నీ లోపలి బాధ, నీ లోపలి వేదన, నీలోని తపన అంతా కూడా యేసయ్యకు తెలుసు. ఈ లోకంలో అందరి దగ్గర నీ బాధని నీవు దాచిపెడుతున్నావేమో, ఎవరికి నీ యొక్క హృదయ వేదన తెలియనివ్వడం లేదేమో, కానీ నీవు ఆయన దగ్గర దాచిపెట్టలేవు కదా. ఆయనకు నీ బాధ తెలియకుండా దాచలేవు కదా. ఈ లోక మనుషులు ఎప్పుడు నీ యొక్క ముఖాన్ని మాత్రమే చూడగలరు. నీ లోపల నుండి నీ పెదవుల ద్వారా బయటికి వచ్చే మాటలు మాత్రమే వారు వినగలరు. నీవు ఏదైతే చెబుతున్నావో అది మాత్రమే గ్రహించగలరు. నీవు చాటుగా పడుతున్న బాధ వారికి తెలియదు. నీ యొక్క నిశ్శబ్దము, కన్నీరు వారు గుర్తించలేరు. నీ తపన ఎవ్వరు ఈ లోకంలో అర్థం చేసుకోలేరు. బహుశా ఈ రోజున నీవు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నావేమో. ఎవరు నా బాధను అర్థం చేసుకోరా? నా భర్త, నా భార్య, నా బిడ్డలు, నా తల్లిదండ్రులు, ఇలా ఎవ్వరు నన్ను అర్థం చేసుకోవడం లేదు. వారికి నా నుండి కావాల్సిందే వారు తీసుకుంటున్నారు. నా ద్వారా అవసరతలు వారు తీర్చుకుంటున్నారు. కానీ నీకు ఇది కావాలా? నీకు ఇది అవసరం ఉందా? నీవు దీనిని కోరుకుంటున్నావు కదా అని మాత్రం ఎవ్వరు కనీసం నోరు తెరిచి అడగడం లేదు అని. ప్రియమైన సహోదరి సహోదరుడా, లోకము ఎప్పుడు ఇంతే. వారికి కావాల్సిందే వారు మనలో చూస్తారు. గాని మన మనస్సుతో, మన ఇష్టంతో, మన ఆలోచనలతో, మన అవసరాలతో వారికి అస్సలు సంబంధం ఉండదు. తల్లిదండ్రులు అంటే బిడ్డలకు డబ్బులు ఇచ్చే మిషన్ అనుకుంటారు వారు. భార్యాభర్త అంటే కేవలం సంసారానికే అన్నట్లుగా చూస్తుంటారు ఇంకొందరు. పిల్లలపైన తల్లిదండ్రులు అభిప్రాయాలను రుద్ది వీరి ఇష్టాన్ని వారిష్టంగా మారుస్తున్నారు. మనిషి ఇంకో మనిషి యొక్క హృదయాన్ని ఎప్పటికీ గ్రహించడానికి లేదా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడు. అందుకే లేఖనముల ద్వారా భక్తుడు అంటున్నాడు, మనుషులు బాహ్య రూపమును చూసెదరు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు అని. నీవు నీ బాధను ఎంత దాచినా, ఎంత మరుగు చేసినా, నీ కన్నిటిని ఎంతగా కవర్ చేసుకున్నా దేవునికి తెలుస్తుంది అని నీవు మర్చిపోకు. అందుకే దేవుడు ఆయనే స్వయంగా నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు నిన్ను అర్థం చేసుకోలేని ఈ లోకంలో నేనున్నాను, నేను నిన్ను అర్థం చేసుకున్నాను, నీ బాధను చూస్తున్నాను అని చాలా క్లియర్ గా చెబుతున్నాడు. హన్నాకు పిల్లలు లేరు అని దేవుని సన్నిధిలో మొరపెడుతుంది. హన్నా భర్త అయినటువంటి ఎల్కానా బహుశా హన్నాను అర్థం చేసుకోలేకపోయాడేమో. నీకు డబ్బులు ఇస్తాను, నీకు పెనిన్నా కంటే 2 పాళ్ళు ఎక్కువిస్తాను అని అంటున్నాడు. గాని నీ హృదయ వేదన ఏంటి, నీవు దేనికో బాధపడుతున్నావని ఏకాంతంగా తన మనస్సు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. బాహ్యంగా ఏమైనా అవసరతలు ఉంటే తీరుస్తా అనే ఉద్దేశంతోనే అతనున్నాడు. భర్తగా తాను అర్థం చేసుకోలేకపోయాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటుంటే చివరకు యాజకుడైనటువంటి ఏలీ కూడా హన్నా ఏం చేస్తుంది, ఏమైనా సేవించి వచ్చిందా, అసలు ఎందుకు ఇక్కడ ఇంతసేపు ఉంది, అందరు వెళ్ళిపోయినా ఈమె మాత్రం దేవుని సన్నిధిలో ఎందుకు ఇలా ఉంది అని అనుకున్నాడే తప్పితే ఈమె హృదయములో ఏదో బాధ ఉంది అని గ్రహించలేకపోయాడు. ప్రార్థన చేస్తుందేమో అని నోటిని, పెదవులను చూస్తే పెదవులు కదలడం లేదు. ఆమె హృదయములో ప్రార్థించుకుంటుంది. దానికి గాను ఏలి మత్తురాలైంది అని
తప్పుగా అనుకున్నాడు. ఇలా మనుషులైతే హన్నాను అర్థం చేసుకోలేదు గాని దేవుడు గ్రహించాడు, ఆమెకు సంతానం ఇచ్చాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ హృదయము మనుష్యులు గ్రహించడం లేదు అని బాధపడకు. ఎవరు నిన్ను అర్థం చేసుకోవడం లేదు అని వారి వైపు చూసి నిరాశ చెందకు. దేవునికి నీ అభిలాష తెలుసు, ఆయనకు నీ నిట్టూర్పులు తెలుసు. నీవు ఎంత దాచినా సరే ఆయనకు అవి స్పష్టముగా కనబడుతున్నాయి. ఆయన నీ యొక్క హృదయములోని బాధను తీసివేయబోతున్నాడు. నీ కృంగుదలలో నుండి నిన్ను లేవనెత్తబోతున్నాడు. నీ వాంఛను ఆయన తీర్చబోతున్నాడు. కాబట్టి దేవుని వైపు నీ హృదయాన్ని తిప్పు. నీ స్నేహితునిగా, నీ తండ్రిగా, నీ ఆత్మీయునిగా దేవుణ్ణి నీవు కలిగి ఉండు. విశ్వాసముతో నా యేసయ్య నేను అడిగింది చేస్తాడు అనేటువంటి ధైర్యంతో ఈ లోకంలో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజున నా తండ్రి మా యొక్క హృదయ వేదనను చూస్తున్న దేవుడవని అయ్యా, ఆ యొక్క హృదయములో ఉన్నటువంటి బాధను, ఆ హృదయములో ఉన్నటువంటి వేదనను కొట్టివేయగలిగినటువంటి దేవుడవని అయ్యా, హన్నా మొరను విన్నటువంటి దేవుడవు, మా హృదయములో ఏముందో స్పష్టముగా చూస్తున్న దేవుడవు, తప్పకుండా మాకు సమాధానమును అనుగ్రహించుచున్న దేవుడవని లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించి, ప్రోత్సహించి అయా మమ్మల్ని తండ్రి ఈ రోజున తండ్రి నీ యొక్క కృపచేత జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలయ్యా. అవునయ్యా, బిడ్డలకున్న కన్నిటిని తుడిచి నాట్యంగా మార్చండి, అవమానాలను కొట్టివేసి ఆశీర్వాదకరంగా మార్చండి, అనారోగ్య సమస్యలను యేసు నామములో కొట్టివేయండి, వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి, స్వస్థతను అనుగ్రహించండి. ఏ రోగముతో ఉన్నా ఆ రోగము నుండి విడుదల దయచేయండి, నార్మల్ రిపోర్ట్స్ వారికి దయచేయమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, రుణ భారాలన్నిటిలో నుండి కూడా విడుదల దయచేయండి. రుణాన్ని తీసుకునే బిడ్డలుగా కాకుండా అయా అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. అయా నీవు తలగా ఉంచుతావు గాని తోకగా ఉంచవు ప్రభా. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వాటన్నిటి నుంచి కూడా మీరు విడుదలను దయచేయండి అయ్యా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి తండ్రి. యవన బిడ్డలకు మీరే తోడుగా ఉండండి ప్రభా. యవన వయసులో చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు వారు బానిసలు కాకుండా ప్రభా అయా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం, మీ వాక్యానికి లోబడేటువంటి జీవితాన్ని ప్రతి యవన బిడ్డకు మీరు ప్రసాదించండి తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు వివాహాల విషయంలో మీ యొక్క తండ్రి చిత్తమును బట్టి మొరపెడుతున్నారో అయా మీ చిత్తాన్ని వారికి బయలుపరచండి. మీ చిత్తములో వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభు, గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని దయచేయండి ప్రభా. అదే విధంగా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి తండ్రి మంచి ఆరోగ్యమును దయచేయండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యము వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరముగా ఉండునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. త్రాగుడు వ్యసనాలకు బానిసలై కుటుంబాన్ని పట్టించుకోకుండా ప్రభువా అయా ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో వారి హృదయాన్ని, కఠినమైపోయిన హృదయాన్ని మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా మా భారతదేశాన్ని దీవించండి, సమాధాన దేశముగా, సఖ్యత కలిగినటువంటి దేశముగా మా భారతదేశాన్ని ఆశీర్వదించండి నాయన. అదే విధంగా నా ప్రభ కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మీరే వారికి న్యాయమును జరిగించమని వేడుకుంటున్నాం అయ్యా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభువా ఇతర దేశాల్లో ఉంటున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారిని, వారి యొక్క కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. ఒంటరిగా ఉంటుండగా వారికి తండ్రి మీరే తోడై ఉండండి. దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సువార్థికులను మీరు బలపరచండి. సంఘాన్ని మీరు విస్తరింప చేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి ప్రభ. మిషనరీస్ ని మీరు దీవించండి అయ్యా. మీ పరిచర్యలో అయ్యా ప్రతి బిడ్డ ప్రయాస పడుతుండగా నాయన వారి ప్రయాసనంతటినీ మీరు ఆశీర్వదించండి. ప్రతి సేవకుడికి మీరు తోడుగా ఉండండి అయ్యా. మీ
యొక్క మాటలు వారి నోట ఉంచి ప్రభా ప్రతి బిడ్డ హృదయాన్ని మార్చుటకు సహాయము దయచేయమని వేడుకుంటూ నా తండ్రి, ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో చేరి మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి సమాధానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఫలింపజేసి విస్తరింప చేయునుగాక.